టీ20 వరల్డ్ కప్కు ముందు టీమిండియా ఆఖరి వరకు సిద్ధమైంది. తిరువనంతపురంలో న్యూజిలాండ్తో తలబడబోతోంది. ఈ మ్యాచ్లో టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. తిరువనంతపురంలో రికార్డులు కూడా భారత జట్టుకు ఫేవర్గానే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ వేదికలో టీమిండియా 4 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 3 మ్యాచ్ల్లో గెలిచింది. తిరువనంతపురంలో న్యూజిలాండ్తో తలపడిన ఒక మ్యాచ్లోనూ విక్టరీ కొట్టింది. తిరువనంతపురంలో 2017లోనే టీమిండియా తొలి మ్యాచ్ ఆడింది. అప్పుడు కివీస్తోనే తలపడింది. 2017లో జరిగిన మ్యాచ్లో 8 ఓవర్ల ఆటే సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్లకు 67 పరుగులు చేసింది. మనీష్ పాండే 17 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. టార్గెట్ చేజ్లో న్యూజిలాండ్ తడబడింది. ఆరంభం నుంచే ఒత్తిడికి లోనైంది. 8 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. 6 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. 2 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2019లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మాత్రం భారత జట్టు ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో చిత్తయింది. ఈ మ్యాచ్లో టీమిండియానే తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు సాధించింది. వన్డౌన్లో ఆడిన శివం దూబే 30 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. అయితే మరో 9 బంతులు ఉండగానే వెస్టిండీస్ విజయం సాధించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 171 పరుగుల టార్గెట్ను ఛేదించింది. 2022లో సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడింది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికానే తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 108 పరుగులు మాత్రమే సాధించింది. ఈ మ్యాచ్లో అత్యధికంగా హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. టార్గెట్ చేజ్లో టీమిండియా దంచేసింది. ఓపెనర్గా ఆడిన రాహుల్, సూర్యకుమార్ యాదవ్ దూకుడు చూపించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో మరో 20 బంతులు ఉండగానే టీమిండియా గెలిచింది. కేఎల్ రాహుల్ 51, సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులతో నాటౌట్గా నిలిచారు. తిరువనంతపురంలో చివరిగా 2023లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడింది. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. రుతురాజ్ గైక్వాడ్ 58, జైస్వాల్ 53, ఇషాన్ కిషన్ 52 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ 19 పరుగులు సాధించాడు. రింకు సింగ్ 9 బంతుల్లోనే 31 పరుగులతో ఆకట్టుకున్నాడు. టీమిండియా 4 వికెట్లతో 235 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులు మాత్రమే సాధించింది. భారత బౌలర్లో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్నోయ్ 3 వికెట్ల చొప్పున తీశారు.